వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అలాగే రమేష్ నాయుడు గారు తిరుపతి నుంచి బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఆయన స్టూడియోలో జాయిన్ అయ్యారు. కాసేపట్లో వకలాభరణం కృష్ణమోహన్ గారు టీ కాంగ్రెస్ నుంచి కూడా హాజరవుతారు. ముందుగా నెల్లూరు వరదల అంశానికి వెళ్దాం. నెల్లూరు బోరును విలిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి మొత్తం మీదకి కొన్ని అడుగుల నీరు అక్కడ నిల్వ ఉంది. బాధితులు సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. దాదాపు చాలామందికి పాల ప్యాకెట్లు కూడా అందన పరిస్థితి నెలకొంది అనేది సమాచారం వస్తుంది. అనేక చోట్ల కూడా పంటలు కోల్పోయే రైతులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సందర్భంలో ముందుగా ఈ అంశాన్ని చర్చిద్దాం. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు నెల్లూరులోనే ఉన్నారు. గత సాయంకాలం మా ప్రతినిధి అక్కడ చేరే నాటికి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. లైవ్ విజువల్స్ చూసాం. పెద్ద ఎత్తున అనేక కాలనీలో 20 నుంచి కొన్ని చోట్ల 20 అడుగుల నీరు కూడా ఉంది, ఒక్కో చోట 10 అడుగుల నీరు కూడా ఉంది. పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కరెంట్ లేదు, పాల ప్యాకెట్లు లేవు, మంచినీళ్ళు లేవు అనే అంశాన్ని బాధితులు గోడు పెట్టి వినిపిస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు నెల్లూరు పట్టణంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రభుత్వ అధికారులు అనుకున్నంత రీతిలో స్పందిస్తున్నారా? సరైన సహాయం అందుతుందా లేదా? అంటే ఇక్కడ ప్రధానంగా సంవత్సరానికి సంబంధించి సగటు వర్షపాతం 1000 మిల్లీమీటర్లు అయితే ఈ 2-3 రోజుల్లోనే 700 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అయితే వరదలు వచ్చినటువంటి పరిస్థితిని గురించి ఎవరు ఏం చేయలేం, కానీ ఈ వరదలకు సంబంధించినటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటిది మా భావన. ఇక్కడ ప్రధానంగా చూస్తే మొదట 3 రోజుల పాటు వర్షం కురిసింది. వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ప్రమాదమైనటువంటి ప్రాంతాలను గుర్తించారు. అపారమైనటువంటి నష్టం అప్పటికే జరిగినా సరే దానికి సంబంధించి కనీసం సమీక్షించడం కానీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ చేయకపోగా రోవాన్ తుఫాన్ మిగిల్చినటువంటి నష్టం అలాగా ఉండగానే దాని తర్వాత వచ్చినటువంటి తుఫానుకి కనీసం 4 రోజుల సమయం ఉంటే అప్పటికే చెరువులు ఉధృతంగా పారి చెరువులు నిండి అప్పటికే కొన్ని చెరువులకు గండ్లు పడడం కూడా జరిగితే కనీసం జిల్లా అధికార యంత్రాంగం వాటి గురించి పట్టించుకోకుండా ఈరోజు యథావిధిగా చెరువులకు గండ్లు పడి ఆ పండుపడినటువంటి చెరువులన్నీ గ్రామాల మీద పడి గ్రామాలన్నీ కూడా ఈరోజు జలమయమైనటువంటి పరిస్థితిని మనం గమనించాం. అయితే ప్రధానంగా ఇక్కడ 2 అంశాలు ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరించినా సరే, 2వ తుఫాను వచ్చినప్పుడైనా సరే యంత్రాంగం కనీసంగా కూడా స్పందించలేదు. జిల్లా కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఈ జిల్లాకు సంబంధించండి. మొట్టమొదట జరిగినటువంటి తుఫానుకి జిల్లా మంత్రి గారు అసలు అడ్రస్ లేరు ఈ జిల్లాలో. ఆయన రాజధాని కార్యకలాపాల్లో ఉన్నారు. 2వ తుఫాను జరిగిన తర్వాత, నేషనల్ హైవే కొట్టుకుపోయిన తర్వాత, సర్వేపల్లి రిజర్వాయర్ కోతకు గురవుతుందన్న తర్వాత ఆ రోజు ప్రత్యక్షమై అవి చూసి పెదవిరిచారు తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కానీ, సహాయ పునరావాస కేంద్ర ఏర్పాటులో కనీసం మంచినీరు, పాల విషయం కాదు, మంచినీరు అందించాలనేటువంటి ఆలోచన కానీ ఎక్కడా చేయలేకపోవడం అనేటువంటిది టోటల్గా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఫెయిల్ అయింది. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాలో ఒక విపత్తు జరిగి 2వ విపత్తుకి ప్రమాదం గురి కాబోతుంది జిల్లా అనేటువంటి పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించి మంత్రులు, అధికారులతో సమీక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఖాళీ సమయం ఉంటే ఆయన చిత్తూరులో పార్టీ కార్యకలాపాల్లో దిశానిర్దేశం చేసుకుంటూ కార్యకర్తలకు సమయం గడిపారు తప్ప జిల్లాలో జరిగినటువంటి రోవాన్ తుఫానుకు జరిగినటువంటి నష్టాన్ని గురించి కానీ, లేదా మరో ఉపద్రవం ఉందనేటువంటి దాని గురించి కానీ కనీసం ఆలోచించినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు జిల్లా వ్యాప్తిగా అతలాకుతలమైన తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి పంటల నాశనం అయిపోయి అక్వా రైతులు రోడ్డు మీద పడ్డారు. దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే వీటికి సంబంధించి ప్రధానంగా మేము చెప్పేది వరదలను ఆపలేం, కానీ వరదలకు సంబంధించి వరదలు ఉధృతి వచ్చినప్పుడు కనీసం ఆ చెరువులకు మరమ్మతులు చేయడంలో 1000 కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద అవినీతి జరిగితే అదే నీరు చెట్టుకు సంబంధించి ఆ కట్టలను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు బలహీనంగా మార్చి ర్యాంపులు తవ్వి ఇప్పుడు వాటి గుండా గండ్లు పడి నీళ్లు గ్రామాల మీద పడి అపారమైనటువంటి నష్టం సంభవించింది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి అవినీతి చర్యలు, ప్రభుత్వం తీసుకోలేకపోయినటువంటి ముందస్తు చర్యల వల్ల ఈరోజు జిల్లా అతలాకుతలమైంది. కాబట్టి మేము అందరం అనేది కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజన సదుపాయాలు లేవు. గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాలు అయితే 5 రోజులుగా ఆకలితో అలమటించి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారంటే ప్రభుత్వం కాయకు లెక్కలు కట్టి చెప్తుందే తప్ప ఇప్పుడు కూడా ఇతమిద్దంగా ఇంతమంది మరణించారని చెప్పేటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు అధికారులు కాదు, మంత్రులు కానీ అధికారులు కానీ జిల్లాకు వస్తే
ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురు తిరుగుతున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, పరిస్థితి ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు అడిగేటువంటి పరిస్థితి ఈరోజు. గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరు నగరంలో ఉన్న ప్రజల పరిస్థితి ఒకలా ఉంటే, ఇక గ్రామీణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా ప్రజలు చాలా మందికి ఈ తిండి నీళ్లు కూడా అందిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తక్షణ సహాయంగా, మంచినీళ్ళు, తిండి నీరు కదా, మంచినీరు అందనటువంటి పరిస్థితి. తక్షణ సహాయంగా ప్రజలు ఏం కోరుతున్నారు? అసలు ప్రభుత్వం నుంచి సరైన సహాయక బృందాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేదని ఒక రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఈరోజు సహాయక చర్యల్లో పూర్తిగా వైఫల్యం చెందింది, కాలయాపన చేస్తుంది. మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 5 రోజులుగా పాపం వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఆకలి తలమటిస్తున్నారు, చెట్ల మీద మిద్దెల మీద నిలబడున్నారు. కిందకి దిగేటువంటి పరిస్థితి కూడా లేదు కొన్ని గ్రామాలు. అయ్యా వాళ్ళు కిందకి దిగే పరిస్థితుల్లో లేరు. నీరు కనుక ఎక్కువ వస్తే వాళ్ళు కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందంటే మేము హెలికాప్టర్లు తెప్పిస్తున్నామని చెప్పని 2 రోజులు హెలికాప్టర్లు తెప్పిస్తున్నామని చెప్పి హెలికాప్టర్లు వాతావరణం సరిగ్గా లేక అవి పనిచేయలేకపోతున్నాయని ఆల్ వెదర్ హెలికాప్టర్స్ తెప్పించాలన్నటువంటి ఆలోచన మర్చారు. జాతీయ రహదారి పునరుద్ధరించాలంటే తీవ్రమైనటువంటి జాప్యం చేశారు. కనీసం ఆల్ వెదర్ హెలికాప్టర్స్ తీసుకొచ్చి ఆహార పట్లాలైనా వాళ్ళకి జారబెట్టాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. అది పోగా వాళ్ళ కోసం తయారు చేసినటువంటి ఆహార పొట్లాలని అక్కడికి చేరిస్తే మండల కార్యాలయాలకు 2 రోజుల తర్వాత వాళ్ళకి చేస్తే ఆ మొత్తం నాసిరకమై పాసిపోయినటువంటి భోజనాన్ని వాళ్ళు మరింత అవమానంగా బాధపడ్డారు తప్ప ఎక్కడా కూడా అధికార యంత్రాంగం కానీ, అధికారులు కానీ, ప్రభుత్వంలో వచ్చినటువంటి మంత్రులు కానీ ఏ ప్రాంతాలు జలదిగ్బంధమైనాయి, తక్షణం వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు తీసుకురావాలి, ఏదైనా బోట్లు పంపించి వాళ్ళని తరలించాలన్నా, లేదా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా వసతి సౌకర్యాలు కల్పించాలన్నా, ఆస్తి నష్టం జరిగింది. కనీసం ప్రాణ నష్టం జరగడానికైనా ప్రాణ నష్టం జరగకుండానే నివారించాల్సినటువంటి బాధ్యతను విస్మరించినటువంటి ప్రభుత్వం బహుశా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఉపద్రవం కానీ, ఇటువంటి అధికార వైఫల్యం కానీ, ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం కానీ నేను చూడలేదు. ఓకే రమేష్ నాయుడు గారు, మీరు కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తే. మీరు చిత్తూరు, కడప, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తిరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వర్ష బాధిత అంటే ఈ వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సరిగ్గా జరగట్లేదని ఒక ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా? ఒకటి మనం గమనించాలి, పెద్దలు ఇందనక చెప్తున్నటువంటి సమయంలో కూడా 700 మిల్లీమీటర్ల వర్షం ఏకదమ్మున ఒక వారం రోజుల్లో కురవడం కారణంగా చాలా రకాలైనటువంటి ఊహించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో దీని కారణంగా తక్కువ వర్షపాతం అయినప్పటికీ కూడా పంట నష్టం ఎక్కువ జరిగింది. రాయలసీమ ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లాలో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అన్ని రకాలైనటువంటి అపారమైనటువంటి నష్టం అయితే జరిగింది. అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి జిల్లా, చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా, నెల్లూరు జిల్లా జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు గారి యొక్క జిల్లా కావడం ఏదైతే ఉందో, ఈ 3 జిల్లాలో జరిగినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని వేగవంతంగా బాధ్యతతోటి వ్యవహరించండి అని చెప్పి పైనుంచి సూచనలు అయితే ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఇది మనం పత్రికల్లో చూస్తున్నాం, వయా మీడియా ద్వారా చూస్తున్నాం, మంత్రుల పర్యటనలు కూడా చూస్తున్నాం. అయితే ఒక విషయం మాత్రం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడికక్కడ అధికారులు మానవత్వంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఎవరిని సంప్రదించాలో ఆ జవాబుదారితనం, ఆ మానవత్వంతో వ్యవహరించాల్సినటువంటి కుశలత ఏదైతే ఉందో ఆ విషయాల్లో కొందరు అధికారులు విఫలమవుతున్నటువంటి కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఉదాహరణకు మా ప్రాంతంలో ట్రైను పట్టాలు తప్పి హస్తవరం అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో రైళ్ళన్నీ కూడా నిలబడడం జరిగింది. దీని కారణంగా అక్కడ ప్యాసింజర్స్ తాగడానికి నీళ్లు లేవు, తినడానికి భోజన సదుపాయం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడవిలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇంకొక పక్కన బాధ్యతాయుతమైనటువంటి పక్షాలుగా మేము కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళం అప్పటికప్పుడు మేము స్టేషన్ మేనేజర్లను సంప్రదించడం జరిగింది. మీరెందుకు సంబంధిత అధికారులకు తెలియజేయలేదు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తాగడానికి కనీసం ఎందుకు నీళ్లు సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మీ చేతుల్లో ఉన్నటువంటి నిర్ణయాలు కూడా చేయలేకపోతారు. లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా మా నాయకులను ఎందుకు సంప్రదించలేదు? ఇలాంటివి మేము ప్రశ్నల వర్షం కురిపించి వాళ్ళని బెదిరించి తర్వాత అక్కడికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ మేము ఇరు పార్టీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో నీళ్లు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, లేకుంటే బిస్కెట్ ప్యాడ్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. అంటే ఏమంటున్నానంటే చిన్న ప్రయత్నం కారణంగా కూడా చాలా ఉపశమనం కలిగించేటువంటి
ప్రయత్నాలు చేయొచ్చు. Okay. నాకు తెలిసి అధికారులు ఇప్పటికే అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి నివేదికలు వెళ్ళడం జరిగింది. చాలా వరకు కూడా ఆర్థిక సహాయం హుదూద్ తుఫానుకి ఏ విధంగా అయినటువంటి సహకారం అందించిందో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ 3 జిల్లాల్లో మేజర్గా ఆ యొక్క నష్టపరిహారాన్ని తీర్చడం కోసం గోదావరి జిల్లాల్లో జరిగినటువంటి నష్టపరిహారాన్ని ఏ విధంగా స్వాంతం చేకూర్చే విధంగా రమేష్ గారు, రైతులకు మనం రమేష్ గారు, అడ్డుకోలేకపోవచ్చు. తుఫానుకు జరిగినటువంటి సంబంధించి నష్టాన్ని రమేష్ గారు, రాబోయే రోజుల్లో ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇలాంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వ్యవహరిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కొంత కనిపిస్తుంది. దీన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. రమేష్ గారు, గడిచిన హుదూద్ తుఫానుకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అక్కడ అందింది అందులో కేవలం 60 నుంచి 70% మాత్రమే. ఇంకా రావాల్సిన నిధులు ఇంకా హుదూద్కే రాలేదు. ఇప్పటి విపత్తుకు సంబంధించి అంత త్వరగా రెస్పాండ్ అవుతారని ఒక నమ్మకం ఎట్లా పెట్టుకోవచ్చు అంటారు? మీరు దయచేసి ఒక విషయం బాగా క్షుణ్ణంగా గమనించండి. ఈ రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచిస్తే హుదూద్ తుఫాన్ జరిగినటువంటి మరుసటి రోజే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయడం జరిగింది. విశాఖ నగర ప్రజలందరూ కూడా ఆ సమయంలో కూడా ఆయనకు వామ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. దాని కారణంగా ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ప్రజలు స్పందించడం ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ మైండ్తో తీసుకొని 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి సమయంలో సింహభాగం సుమారు 800 కోట్ల పైచిలకు విడుదల కావడం జరిగింది. అయితే పరిపాలనా పరమైనటువంటి అధికారుల యొక్క కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాంట్లో 1-2 విషయాల పట్ల కొంత లేట్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా జాప్యం జరుగుతుంది. కానీ ఆ మిగిలినటువంటి షేర్ ఏదైతే ఉందో 200 కోట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఒకటి. రెండో విషయం ఏంటంటే గతంలో కేంద్రానికి ప్రతిపాదన చేసాయో ప్రతిపాదన చేస్తే ఏదైతే ఉందో 15% 20% నిధులు విడుదల కానటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు 30% అంటే 70 మీరు వినాలి రమేష్ గారు, విడుదల కావడం జరిగింది. దీన్ని మనం రమేష్ గారు, కోస్తా ప్రాంతానికి సంబంధించి అనేక తుఫాన్లు వచ్చిన సందర్భంగా ఆ పంట నష్ట పరిహారాలకు సంబంధించి ఏళ్ళు గడుస్తున్నా సరే ఇంకా అందలేదని ఒక బాధ ఇంకా రైతుల్లో ఉంది. ఒక తుఫాను వెళ్ళి నష్టం మిగిల్చి మరో తుఫాను వచ్చేలోగా నష్టానికి సంబంధించి పరిహారం అందట్లేదని ఒక కీలకమైన వాదన. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాల్లో గవర్నమెంట్లు కానీ ప్రభుత్వాలు కానీ ఇచ్చిన నివేదికలకు అనుగుణంగా వెంటనే రెస్పాండ్ కావట్లేదని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. ఓకే బంతసది అంటే ఈ నెల్లూరు తుఫాను సంబంధించి ముందుగానే ఒక వాయుగుండం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే తుఫాను వచ్చే అవకాశం ఉంది, తదితర అంశాలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉన్నా సరే ఒక తుఫాను వచ్చి అక్కడ దాదాపు 35 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత ఇంకొక వాయుగుండం వచ్చి మళ్ళీ ఇంకొక 35 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే ఏకకాలంలో 3-4 రోజుల వ్యవధిలో 70 సెంటీమీటర్ల వర్షం అంటే ఊహించని పరిణామం. అంటే ఈ మేరకు ప్రభుత్వం మీకు సిద్ధమైందని అనిపిస్తుందా, లేకపోతే విపత్తు నిర్వహణలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయి? మొట్టమొదటిగా ప్రభుత్వం ఎప్పుడు విపత్తు వస్తే అప్పుడు మాత్రమే యాక్ట్ చేసి మిగిలిన సమయాల్లో అసలు విపత్తు నివారణ చర్యలు కానివ్వండి, విపత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకంటే ప్రత్యేకంగా కోస్టల్ ఏరియాలో ఇది కంటిన్యూస్గా వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా మనం దీన్ని నివారించవచ్చు అనేటువంటి ప్రయత్నాలు కంటిన్యూస్గా ప్రభుత్వాలు చేయట్లేదు. ఎప్పటికప్పుడు ఆ విపత్తు వచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ అయ్యి ఏదో కొంత చేసేటువంటి ప్రయత్నం చేసేది. కానీ అసలు మొదలైతే ఈరోజు మనం చూసినట్టయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈరోజు ఖచ్చితంగా చెప్పే స్థాయికి వాళ్ళు వచ్చారు. ఏ రోజు రాబోతుంది, ఎంత వర్షపాతం రాబోతుంది, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం రాబోతున్నది, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ఇది ఉంది, విండ్ ప్రెషర్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అనలైజ్ చేసేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి. ఈరోజు యూఎస్లో మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఈ టైంలో వర్షం పడుతుందంటే తప్పకుండా పడితీరుతుంది. కానీ ఈరోజు మన దగ్గర వాతావరణ శాఖ కనుక మనకు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయి అని అంటే డెఫినెట్గా పడవేమో ఆ రోజు అనేటువంటి పరిస్థితి మనకుంది. దాన్ని డెవలప్ చేసుకుని ఆ సాంకేతికతను డెవలప్ చేసుకుని ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా అంటే ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈరోజు ఆలోచించి రేపు పొద్దునే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతే రేపు పొద్దున రాబోయే వరదలు కూడా మనం ఎదుర్కొనేటువంటి స్థాయిలో సంబంధించిన నివేదికల అంశం ఒక అంశం అయితే, రెండోది
ఎదుర్కొనే తీరులో, రైతులను ఆదుకునే తీరులో, లేకపోతే ఇతరత్ర ఆక్వాకల్చర్ కానీ ఇతరత్ర పరిశ్రమలు కానీ పెద్ద ఎత్తున దెబ్బతున్న తీరులో కానీ వీళ్ళని ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి, రేపొద్దున మరొక విపత్తు వచ్చేలాగా వీళ్ళు మళ్ళీ తిరిగి ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలనే ఒక రకమైన ఆలోచన విషయంలో ఇప్పటికీ వెనకబడి ఉన్నామే అనేది ఒక భావన. అంటే నేను డెఫినెట్గా మీరు చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు గతంలో 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక ఆ 1000 కోట్లకి కాకుండా ఇంకొక 400-500 కోట్లు ఖర్చు పెట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన యొక్క టెక్నాలజీని పెంపొందించుకున్నట్టయితే ఈరోజు ముందస్తుగా తయారై ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. నేను అనేది ముందస్తు తయారీకి ఎక్కువ సన్నద్ధత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇటువంటి సందర్భాల్లో ఈరోజు ప్రభుత్వం నిజంగా పూర్తి స్థాయిలో చేస్తుందా లేదా, మంత్రులు కృషి చేస్తున్నారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చేప్పటికీ మనం ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. మా యంత్రాంగానికి మంత్రులకి పూర్తి స్థాయిలో సమీకరణ ఒక రకమైనటువంటి సయోధ్య కుదరటం అది అయ్యేప్పటికీ చాలా టైం పట్టేటువంటి పరిస్థితి. ఆ టైం లోపలనే ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం పూర్తిగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా దానికి ఒక కంటిన్యూస్గా ఒక యంత్రాంగం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా అంటే ఈ విపత్తుల కొరకే ఒక యంత్రాంగం ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు, ఇప్పుడు నిన్న మిత్రులు చెప్పినట్టుగా ఒక ట్రైన్ ఉంది, ఒక ట్రైన్ అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి, అక్కడ వాటర్ కూడా దొరకనటువంటి పరిస్థితి. నిజంగా ఆ ట్రైన్లోనే కనీసం ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడినట్టయితే మంచినీళ్ళు అందించేటువంటి స్థాయిలో ఆ ట్రైన్లో ఎందుకు స్టాక్ ఉండదు? ఆ ట్రైన్లోనే స్టాక్ ఉండాలి. కానీ డిజాస్టర్కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ట్రైన్ ఒక 24 గంటలు ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా కనీస వసతులు కల్పించే విధంగా మంచినీళ్ళు, లేకపోతే కనీసం ఒక భోజనం, మినిమం స్నాక్స్ భోజనం అందించే విధంగా అందులో ఏర్పాట్లు ఉండాలి. దాంట్లోనే ఎక్కడైనా స్టాక్ ఉండాలి. కానీ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు జరగకుండా మనం ఎవరిని నిందించలేనటువంటి పరిస్థితి. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే అక్కడికి రీచ్ అవటం అనేటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చేయాల్సినటువంటి రీతిలో సహాయ సహకారాలు అందించట్లేదు అనేటువంటిది కూడా మనం అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల ద్వారానే తెలుస్తుంది. ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ద్వారా చూస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అందాల్సిన టైంలో సరైనటువంటి సదుపాయాలు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అటువంటి అన్నీ కూడా అందట్లేదు అనేటువంటి మాత్రం ఇంకా పునరావాసాలను వెంటనే ఇప్పటికే ఆ పరిస్థితులు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా షిఫ్ట్ చేయడంలో కానీ అవన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో చేసినట్టుగా కనబడట్లేదు. ఒక నెల్లూరు జిల్లాలోనే దాదాపు 81 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఈరోజు ఇంతకంటే బెటర్గా మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉండేదేమో అనిపిస్తుంది. కృష్ణ, అంటే ఈ సంఘటన ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే స్థానికంగా ఉన్న అధికారులు. ఇంకొక విషయం, రమేష్ గారు హలో చెప్పండి. ఒక విషయం ఏంటంటే హుదూద్ తుఫాను సమయంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ సమయంలో వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటంటే మేము ఒక బ్లూ బుక్ తయారు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇదంతా కూడా ఎక్కువగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ప్రతి ఏటా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయం మీద మేము ఒక బ్లూ బుక్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అలాంటి విధానాలు తయారు చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు ఎలా స్పందించాలి, రమేష్ గారు చెప్పారంటే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చేపట్టినటువంటి పనుల్లో జరిగినటువంటి అవినీతి కారణంగా కూడా కొన్ని చోట్ల చాలా వరకు నష్టం జరిగిందని చెప్పారు. దాంతో కొంతమేరకు నేను ఏకీపిస్తా. వాస్తవంగా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో నిధులు సద్వినియోగం జరగలేదు. దీంతో భారతీయ జనతా పార్టీగా మేము కూడా దాని విషయంలో మాత్రం కొంత విభేదిస్తున్నాం. 100% మాత్రం అవి సక్రమంగా సద్వినియోగం జరగలేదు. అలాగే అన్నీ కూడా డైవర్సిటీ బూడిపోయి ఆక్రమణకు లోనవ్వడం కారణంగా కూడా వాటర్ అంతా, లేకంటే పట్టణాల్లో ఉన్నటువంటి వీధుల వైపు, జన ఆవాస కేంద్రాల వైపు అంతా కూడా రావడం కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. అందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ వస్తాం ఇదే కృష్ణ. అదే ఇప్పుడు హుదూద్ తుఫానుకు సంబంధించింది దానికి ప్రికాషనరీగా ఒడిశాలో వెంటనే చర్యలు చేపట్టడం ద్వారా ఒడిశాలో పెద్ద విపత్తును తప్పించుకున్నటువంటి సందర్భాలను మనం చూసాం. ఆ రోజు చెప్తుంది ఏంటంటే హుదూద్ తుఫాన్ సందర్భంగా చాలా అద్భుతమైన ప్రణాళిక మేము అమలు చేసాం, అదే ఒక బ్లూ బుక్గా తయారు చేయబోతున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత చెప్పారు అసలు అది నివారణ చేసుకోవడానికి అవకాశం ఉండే. మనకు కళ్ళ ముందే ఆడ ఒడిశాలో అన్నీ తీసుకున్నారు కదా. ఒడిశాలో అయితే విపత్తు నుండి తప్పించుకున్నారు కదా, ముందే చెట్టును కొట్టేయడము, ప్రజలను అప్రమత్తం చేయడము, మా సురక్షితమైన ప్రాంతాలు తరలించడం లాంటివి చేశారు కదా. ఇక్కడ విశాఖపట్నంలో ఏం చేసినారు? పాలు దొరకలేదు, నీళ్లు దొరకలేదు. రోజుల కొద్దీ అపార్ట్మెంట్లలో ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ చిన్న భిన్నం అయిపోయింది.
వాళ్ళేమో 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా అన్నారు. ఇంతవరకు ఇక్కడ ఏం ఖర్చు పెట్టలేదు. దాని ఆనవాళ్ళు ఇవాటి కూడా కనపడతా ఉన్నాయి. హుదూద్ తుఫానుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ రోజు కూడా ఎక్కడ చూసినా కనపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు వీలైనట్టు. తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి విశాఖపట్నంలో బ్రాంచ్ పెట్టుకొని ఏదో చేస్తామనేటువంటి చెప్పారు. దాని తర్వాత ఏమైందో మనకు తెలియదు. తర్వాత ఇవాళ ఈ వాతావరణం ఈ విధంగా నెలకొంటున్న నేపథ్యంలో ఈ పవనాల గురించి అంతా తెలుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడనండి వారి పార్టీ కార్యకర్తల సమావేశం తిరుపతిలో పెట్టుకొని దాంట్లో బిజీ ఉన్నారు. దాని తర్వాత శంకుస్థాపనలు వీటిల్లో బిజీ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడే కదా వారు మీటింగ్ పెట్టుకొని జరుగుతూ ఉంటేనే ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉన్నాయి. అంటే వీరు అప్రమత్తంగా లేరనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది కదా. కాబట్టి వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఏమి పొంతన కనపడటం లేదు. వాళ్ళ ప్రజలు ఎంత హృదయ విదారకమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు. ఏం చర్యలు చేపట్టడం జరిగింది? చర్యలే పూర్తిగా మృగ్యమైనటువంటి వాతావరణం మనకు కనపడుతూ ఉంది కదా. కాబట్టి ఎప్పుడు వర్షాలు పడితే భానుప్రసాద్ అన్నట్టు ఎప్పుడు వర్షాలు పడుతున్నావు, ఎప్పుడు విపత్తులు వస్తున్నావు, అప్పుడే కొంత హంగామా చేయడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, దాని తర్వాత మర్చిపోవడం కాదండి. ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏందండి వాడేది? కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందింది. ముందస్తుగా ఎలాంటి ఆలోచన లేదు. మీరు చెప్పినటువంటి బ్లూ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు. ఏ బుక్ లేకుండానే ప్రభుత్వం అంతా కూడా కేవలం ప్రచార ఆర్భాట పటాటోపంతోనే కొనసాగుతూ ఉందని చెప్పి దీని ద్వారా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ చూడండి సార్.